హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. డీసీసీ పదవి ఆశించి భంగపడ్డ వారికి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నుంచి పిలుపొచ్చింది. కార్పొరేషన్ పదవులు, ఇతర పార్టీ పదవుల్లో స్థానం కల్పిస్తామని వారికి మీనాక్షి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ తో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు రావడంతో వారంతా ఈ సమావేశానికి రావడం జరిగింది. డీసీసీ పదవి ఆశించి భంగపడ్డ వారికి ఇప్పటికే టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. కార్పొరేషన్ పదవులు, ఇతర పార్టీ పదవుల్లో స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీనాక్షి నటరాజన్. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. వారిని బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నారు మీనాక్షి నటరాజన్. అప్డేట్స్ తెలుసుకుందాం, మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ 33 జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టింది. అయితే ఈ నియామకం విషయానికి సంబంధించి కొంతమంది చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. డీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ కూడా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే డీసీసీ అధ్యక్షులే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరెవరికైతే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి అంతా కూడా డీసీసీ వారి అభిప్రాయం మేరకు మాత్రమే టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏఐసీసీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఈసారి ఈ పరిస్థితుల నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని డీసీసీ పోస్టు కోసం చాలా మంది చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా కొందరు మాత్రమే అంటే డీసీసీ పోస్ట్ ఒకరికి మాత్రమే దక్కుతుంది. కాబట్టి మిగతా వారికి ఎవరెవరైతే ఆశలు పెట్టుకొని భంగపడ్డ వారు ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తిగా భుజానికి ఎత్తి వేసుకున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వారందరినీ కూడా బుజ్జగించి పార్టీ కోసం పనిచేసే విధంగా, వారిని పార్టీ లైన్లో పనిచేసే విధంగా కూడా చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం ఆమె ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన ఆఫీస్లో ముఖ్యమైన ఎవరెవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరూ కూడా స్వయంగా తన వద్దకు పిలిపించుకొని కూడా వారితో మాట్లాడుతూ వారిని మంతనాలు చేస్తున్న పరిస్థితి. వారిని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఎవరెవరైతే డీసీసీ పదవి ఆశ పెట్టుకున్నారో వారికి సంబంధించి వారికి కార్పొరేషన్ పదవులు కానీ ఇతరత్ర పార్టీలకు సంబంధించిన కమిటీల్లో కానీ ప్రభుత్వంలో ఏ వాటిలలో భాగస్వామ్యం చేయాలనే దానికి సంబంధించి వారిని కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు దీనికి సంబంధించి కూడా ఏసీసీ కొన్ని నామ్స్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. నామ్స్ పెట్టుకున్న ప్రకారంగా చూసినట్లయితే పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారు కానీ అదేవిధంగా గతంలో పనిచేస్తూ ఇప్పుడు డీసీసీగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించడం కానీ అదేవిధంగా పదవులకు సంబంధించి కూడా జోడు పదవులు లేకుండా ఉండేందుకు ఈ విధంగా కొన్ని నామ్స్ పెట్టుకున్న పరిస్థితి. అయితే వీటిలో కొన్ని బ్రేక్ అవుతూ కొంతమందికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు అక్కడక్కడైతే సీనియర్ నేతలు కూడా కొంత దాని మీద పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్న వారు ఉన్నారు. దానికి సంబంధించి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని ఇన్సిడెంట్ కూడా మనం చూడొచ్చు. నల్గొండకు సంబంధించి కూడా అక్కడ కైలాష్ నేతకి ఇవ్వడంతో అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం కానీ అట్లా కొన్ని ఇన్సిడెంట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి పార్టీకి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండేందుకు వాటిని సెటరైట్ చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ గాంధీ భవన్ లో జరిగిన సందర్భంగా కూడా కొంతమంది ఆమె దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఆశ పెట్టుకొని వారికి పదవులు దక్కలేదో వారిని అందరూ కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వరుసగా వారు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా గాంధీ భవన్ కు పిలిపించి వారితో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 2 రోజులు నిన్నటి నుంచి కూడా చేస్తున్న ఈ ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు కూడా కొంతమంది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ కావడం జరిగింది. వారికి అందరూ కూడా ప్రభుత్వంలో కానీ పార్టీకి సంబంధించి ముందు భవిష్యత్తులో ఏవేవైతే అవకాశాలు వస్తాయో వాటికి సంబంధించి అక్కడ అకామిడేట్ చేస్తామని చెప్పేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.